మీరు తెలుసుకోబోతున్నారు పతివ్రత పత్తిగింజ సిరి హనుమంతు గురించి. పత్తిగింజ మన టేస్టీ తేజ గురించి. వాడే సిరి హనుమంతు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి 3 హాస్పిటల్ అయితే బ్యూటీ హాస్పిటల్ కట్టింది. ఒక్కొక్క హాస్పిటల్ వెళ్ళాం 2 కోట్లు, 3 ఇంటూ 6 కోట్లు. మీరు మీ బ్యాచ్ మొత్తం స్మాష్ రా. తర్వాత ఈ టేస్టీ తేజ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి దగ్గర 28 కాఫీ షాపులు అయితే పెట్టాడు. ఇవన్నీ మీకు నువ్వు విన్నావు, నేను చూశాను. సిరి హనుమంతు. సో ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది. మా వైజాగ్ పిల్ల అనమాట. సో అప్పుడు ఉన్నప్పుడు ఆ జగదాంబ ఎలా ఉండే ఎప్పుడు ఇలా వచ్చేసినవిటే తల్లే. ఆ టిక్ టాక్ నుంచి నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు? మన పత్తిగింజల టీమ్ మెంబర్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్, తర్వాత దీప్తి సోనాయన, ఈ బ్యాచ్ అనమాట. ఎలా కనిపెట్టావు? ఫేస్ లో హెడ్ లైట్ వెలిగిపోతుంటే కాబట్టి చూసారు, అమ్మాయి బాగుంది, చాలా చక్కగా ఉంది. బిగ్ బాస్ 5కి రావాలని ఆహ్వానం పంపిస్తే అమ్మాయి పిలిచినంటే వెళ్ళిపోయింది. ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అమితాబు అభిషేకు లాగా ఖజనారే బ్యాచ్ అన్నమాట. ఈ పాప చేసిన వ్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్లు. బోల్డ్ డబ్బులు సంపాదించేసింది. బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులంతా ఎప్పుడు జగదాంబ ఎలా ఉంది? గెలగెలగెలగా సుబ్బారావా, ఆ లెక్కల్లో బొక్కలేటి, లెక్కలు సరిగ్గా రాకపోతే ట్యూషన్ నట్టించుకో. ఆ బెట్టింగ్ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇక్కడ బ్యూటీ పార్లర్స్ అండ్ బ్యూటీ పార్లర్ అంటే చిన్న పార్లర్ కాదండో, బ్యూటీ పార్లర్ హాస్పిటల్. ఒక సిట్టింగ్ 80,000 రూపాయలు, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ధర కొంచెం ఎక్కువ, 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తారు. సో వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎవరు చెప్పారు సార్ అంటే ఇంకెవరు, మన రైతు బిడ్డ ఉన్నారు కదా, ఆ రైతు బిడ్డగాడే వెళ్ళాడు. ఆ ఫోటోలో ఉన్నది నేనే. మీడియం కలర్లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకులో తయారు చేసావు కదరా. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి దగ్గర ఒక 30 మంది వచ్చారు. ఆ 30 మంది ఈ బెట్టింగ్ మాఫియా మొత్తం. ఇక్కడ ఉంటే ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపెట్టేట్టున్నాను. వద్దు సార్, వాళ్ళ డౌట్ వస్తుంది. అసలే మాఫియా బ్యాచ్, మంచోళ్ళు కాదు.